క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి సండే స్కూల్కి వెళ్ళకపోయినా కూడా ఈ మధ్యలో ఒకవేళ ప్రభువుని తెలుసుకున్న వారికి కూడా ఖచ్చితంగా ఆ కథ తెలిసే ఉంటుంది. అయితే ఆ కథలోని మర్మాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని వారాల క్రితం కూడా మరికొంత లోతుగా ఆ యొక్క కథలోని భావాన్ని, అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఈసారి ఇంకొంచెం లోతుగా దాన్ని ధ్యానిద్దాం. ఎందుకనంటే ఆ యొక్క కథని ప్రభు చెప్పిన తర్వాత ఆయన మరి ఆ ముగ్గురులో ఎవరు మంచివాడు అన్నప్పుడు ఆ సమరయుడే అని ఆ యొక్క ప్రశ్నించిన వ్యక్తి సమాధానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఆయన లాస్ట్లో అనే మాట అంటే, వెళ్ళి అలాగ నువ్వు చెయ్యి, మీరు వెళ్ళి అలాగే చేయండి అంటాడు. సో అది ఒక ఆర్డినరీ, లేదంటే కేవలం ఒక అవసరతలో, గాయాలతో, కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయము చేయటం మాత్రమే కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు మనలను రక్షించిన విధానము అందులో గూఢమై ఉన్నది. హల్లెలూయా. దానినే మనం ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సో లూకా సువార్త 10వ అధ్యాయము మరి 25 నుంచి మనం చూస్తే ఈ యొక్క కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక సర్టన్ లాయర్, ఒక న్యాయాధిపతి, అదేంటే లాయర్, ధర్మశాస్త్రోపదేశకుడు, సంథింగ్, మరి తెలుగులో ఏమనుందో, అతను వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, మరి నిత్య జీవానికి నేనేం చేయాలని. చాలా రైట్ క్వశ్చన్ కదండి. ఎవరు వచ్చి మనల్ని ఎవరు అడగరు కదా అట్లాంటి క్వశ్చన్స్. అడుగుతారండి ఎవరన్నా? అయ్యా నాకున్న ఈ కష్టం పోవాలంటే ఏం చేయాలంటారు, కానీ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కానీ బైబిల్ గ్రంథంలో నాకు చూసినంత వరకు ఒక ముగ్గురు ఆయన దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడిగారు. ఆ అడిగిన వారిలో ఒక వ్యక్తి మాత్రమే రక్షించబడ్డాడు. అంటే వాళ్ళ క్వశ్చన్ కరెక్ట్, అడిగిన వ్యక్తి కూడా కరెక్ట్, ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం కూడా కరెక్ట్, కానీ దాన్ని అనుసరించలేకపోయారు మిగిలిన వాళ్ళు. అది విషయం. అయితే ఇక్కడ మరి ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు, అది నేను ఎప్పటి నుంచే చేస్తున్నానులే, కానీ ఇంతకీ నా నైబర్ ఎవరు, నా పొరుగువాడు ఎవడు అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానము స్టోరీలో మనము గమనిస్తే 30వ వచనం మనం చూస్తే, అండ్ జీసస్ ఆన్సరింగ్ సెడ్, a certain man went down from Jerusalem to Jericho and fell among thieves, which stripped him of his raiment and wounded him and departed, leaving him half dead. సో ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు వారు చెప్తున్న ఉపమానంలో మొదటిగా ఒక వ్యక్తిని చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి యెరూషలేము నుంచి జెరికోకి వెళ్తున్నాడు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్తున్నాడు. పై నుంచి కిందకి వెళ్తున్నాడు. జాగ్రత్త గమనించండి. జియోగ్రాఫికల్గా కూడా యెరూషలేము పైన ఉంటుంది, జెరికో కింద ఉంటుంది. సో అందుకే చదవమ్మ తెలుగులో ఏమనుందో. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని దిగి వెళ్ళుచు అంటే ఏంటి? కిందకి. కిందకి. సో మరి మనందరము కూడా ఆ వ్యక్తిని ఆదాముగా తీసుకుందాం ఉదాహరణకి. ఓకే. సో ఆజ్ఞాతిక్రమం ద్వారా మరి ఏదైతే స్థానంలో ఉండాలో దాని నుంచి మనం కిందకి పడిపోయాం. ఓకే. అయితే ఆ వ్యక్తిని మరి దొంగలు కొట్టారు, అతని దగ్గర ఉన్న లాగేసుకున్నారు, ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో అతన్ని అక్కడ వదిలేశారు. ఆ తర్వాత మనందరికి తెలుసు, ఒక ప్రీస్ట్ అటు నుంచి వెళ్ళాడు, ఒక లేవీయుడు అటు నుంచి వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. అయితే వాళ్ళ విషయం మనం తర్వాత చూద్దాం. ఈ రోజున ఇది మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణకు ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము లోతుగా గమనించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం 33వ వచనం నుంచి మనం చూద్దాం. 33వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని మనం ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ సర్టన్ సమరిటన్ as he journeyed came where he was, and when he saw him. సో ఇక్కడ మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమరయుడు అతన్ని ఏం చేశాడండి? చూశాడు. saw him, చూశాడు.
చూశాడు. సో మనం ఎవరన్నా చూసినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, అవునా? మనకు ఒక ఆలోచన వస్తుంది. ఎవరైనా మనం చూసినప్పుడు మనకు ఒక ఒపీనియన్ కూడా వస్తుంది, ఒక ఉద్దేశం కూడా వస్తుంది. మనం కూడా రోడ్డు మీద పడిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, తాగి పడిపోయే వాళ్ళని చూస్తాం, యాక్సిడెంట్ అయి పడిపోయే వాళ్ళని కూడా మనం చూస్తాం. అయితే తాగి పడిపోయిన వాడిని చూసినప్పుడు మనకు వచ్చే ఆలోచన వేరు, యాక్సిడెంట్లో పడిపోయే వాడిని చూసినప్పుడు మనకు వచ్చే ఆలోచన వేరు. అయితే మన ప్రభు అలాంటి వాడు కాదు కదా, మన ప్రభు అందరినీ ఒకే విధంగా చూసేవాడు. అయితే మొదటిగా ఇక్కడ ఆ వ్యక్తి, ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూచాడు. ఎప్పుడైనా కూడా మనము ఒక కష్టములో, బాధలో, ఇబ్బందులో ఉన్న వారిని పర్సనల్గా చూస్తే తప్ప మనకి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ కంపాషన్ అనేది రాదు, ఆ జాలి అనేది రాదు. ఎన్నోసార్లు సందర్భాలు వస్తూ ఉంటే మనం వెళ్తా ఉంటాం, రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఫుల్ జనం గుమ్ము కూడా ఉంటారు, ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటా అయ్యో అనుకొని మనం వెళ్ళిపోతాం కదా. అతని మీద ఆ జాలి, దయ అనేవి మనకి రావు. అదే మనం దగ్గరికి వెళ్ళి అతను ఇరిగిపోయిన చెయ్యో కాలో చూస్తే అప్పుడు ఖచ్చితంగా జాలి అనేది మనకి కలుగుద్ది. సో అంటే ఏం చేయాలి? మొదటిగా మనం చూడగలగాలి. అదేవిధంగా దేవుడు మనల్ని చూశాడు, దేవుడు మనందరినీ చూశాడు. ఏంటి వీళ్ళు పాపము చేత కొట్టబడి, చంపబడి, ఇక ఆల్మోస్ట్ నిత్య నరకాగ్నికి అనే మరణానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని దేవుడు చూచాడా లేదా? చూచాడు. సరే, ఆయన ఎలా చూశాడు? పరలోకంలో ఉండి చూశాడా? అఫ్ కోర్స్ పరలోకంలో ఉండి చూశాడు. అంతేకాదు ఈ లోకానికి వచ్చి కూడా చూశాడు, దగ్గరికి వెళ్ళి కూడా కదా. నేను ఇప్పుడు చెప్పాను చూడండి, మనం దూరం నుంచి చూడటం అనుకోవటం వేరు, దగ్గరికి వెళ్ళి చూడటం వేరు. సో యేసు ప్రభు వారు కూడా ఆయన యెరూషలేము అనేటువంటి ఎత్తైనటువంటి పరలోక యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి ఆయన, అవునా? కానీ ఆయన మన కొరకు కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా, అవునా కదా? కిందకి దిగి వచ్చి మనల్ని చూశాడు. ఆయన మనుషులందరినీ ప్రత్యక్షంగా కూడా చూశాడు. వాళ్ళు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ కూడా చూశాడు. అయితే వాళ్ళకి శరీర సంబంధమైన, లోక సంబంధమైన కష్టాలు, ఇబ్బందులు, బాధలన్నీ కూడా ఆయన తీరుస్తా వచ్చాడు, బాగు చేస్తా వచ్చాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు, సాతాను నుంచి విడుదల, ఆహారం లేకపోతే ఆహారం పెడుతున్నాడు, ఎన్ని చేస్తూ వచ్చాడు. కానీ ఆయన యొక్క ఉద్దేశము ఏంటి అనంటే నిత్య మరణము నుంచి తప్పించాలి, పాపము నుంచి విడిపించాలి, శాపము నుంచి విడిపించాలి. ఇది ఆయన ఉద్దేశం. దానికి సంబంధించినటువంటి సత్యాన్ని, సువార్తను కూడా ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రభువు మనలను ఏ విధంగా చూశాడు, ఈ సమరయుడు ఆ వ్యక్తిని ఏ విధంగా చూశాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందాం. And Jesus went about all the cities and villages, teaching in their synagogues and preaching the gospel of the kingdom and healing every sickness and every disease among the people. చదవమ్మా. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజసువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. రాజ్య సువార్తను బోధిస్తా ఉన్నాడు, అదే విధంగా వారిని స్వస్థపరుస్తున్నాడు, విడుదల కలుగు చేస్తా ఉన్నాడు. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్ని చోట్ల మనం ప్రభుని గురించి తెలియజేయాలి. ఆ విధంగా చేస్తా ఉన్నాడు. 36వ వచనం జాగ్రత్తగా చదవండి. బట్ when he saw the multitudes, ఆయన ఆ జన సమూహమును చూసినప్పుడు, ఆ సమరయుడు కూడా అతన్ని చూశాడు కదా. సో ప్రభు కూడా మనందరినీ చూసినప్పుడు, when he saw the multitude, he was moved with compassion on them because they fainted
and were scattered abroad as sheep having no shepherd. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను. సో యేసు ప్రభువు మనలను చూచినప్పుడు ఆయనకి కనిపించింది ఏంటంటే, మనము గాయపడి మనము చనిపోయే స్థితిలో ఉండి ఎవ్వరూ సహాయం చేయలేనిటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనకి ఎవరు సహాయం చేయలేని స్థితిలో మనం ఉన్నాం. మనల్ని నడిపించేవారు కూడా ఎవరు లేరనే విషయం ఆయనకి అర్థమైంది. ఈ యొక్క సమరయుడు కూడా ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనికి అర్థమైంది కూడా ఏంటంటే, ఏంటి చెప్పండి, అతనికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అదే ESVలో ఇదే ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఉంటది. ఏమనంటే, వెన్ హీ సా దెమ్ harassed and helpless అని. సో బాధించబడిన వారిగా, ఎటువంటి సహాయం లేని వారిగా మనం ఉన్నామని ప్రభువు మనలను చూశాడు, దగ్గరకు వచ్చి చూశాడు. అలా చూసినప్పుడు ఆయనకేం జరిగింది? ప్రభుకి ఏం కలిగిందండి చెప్పండి? ప్రభుకి ఏం కలిగింది? ఏం రాసింది అక్కడ? కనికరం కలిగింది మనందరి మీద. ఇప్పుడు లూకా సువార్తకు రండి, 10వ అధ్యాయంలో. ఇక్కడ ఫస్ట్ మనం చూసాం కదా, ఏం చేశాడు అతను? ఆ సమరయుడు ఏం చేశాడు? అతన్ని చూశాడు. సో హీ సా హిమ్, హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ హిమ్. చూసారా? రెండో వచనం, ఆ వచనం రెండో భాగం అయిన తర్వాత ఫస్ట్ ఈ సమరయుడు కూడా ఏం చేశాడు? అతన్ని చూశాడు, తర్వాత దేవుని స్తోత్రం. చూసారా? సేమ్. అంటే ఇతనికి ఇంకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను తప్ప ఎవరు ఇతన్ని బ్రతికించలేరు. అయ్యో అనేటువంటి ఆ యొక్క కనికరము ఈ యొక్క సమరయుడు కలిగి ఉన్నాడు. నేను అందుకే చెప్తా ఉంటాను, మనము ఎందుకని కష్టంలో ఉన్న వాళ్ళని దర్శించాలి, కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనంటే, వాళ్ళని మనం చూసినప్పుడే మనకు ఆ కనికరము వస్తుంది. నువ్వు విన్నావు అనుకో, అలా జరిగిందంట పలానా వ్యక్తికని, అయ్యో అనుకుంటావు, కానీ నిజంగా నీ హృదయంలో నుంచి ఆ జాలి కానీ ఆ బాధ కానీ రాదు. ఎవరన్నా మరణించారని తెలిస్తే అయ్యో అనుకుంటావు, కానీ అక్కడికి వెళ్ళి ఆ మరణించినటువంటి ఆ గృహములో వాళ్ళు పడుతున్న బాధ, రోదన అది విన్నప్పుడు యు విల్ బి మూవ్డ్ కదా. సో అందుకే వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్ విత్ ద నీడీ. ప్రభు మనల్ని ఎలా చూశాడో మనము కూడా ఇతరులను అలాగే చూడాలి. అయ్యో వీరికి ఎవరు లేరే, అయ్యో వీరికి ఎవరు సహాయం చేసేవారు లేరే, ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఏమైపోతారో, నేను ఖచ్చితంగా వీరికి సహాయము చేస్తాను. సో కంపాషన్ మనందరికీ బాగా తెలుసు. లాస్ట్ సండేనే మనం వాక్య భాగములో ఆ యొక్క విధవరాలి కుమారుడు గురించి మనం చూసాం కదా. అక్కడ కూడా ఏం రాసిందో మనకు బాగా తెలుసు. ఏం రాసింది అక్కడ? When he saw her, he had compassion. ఆమెను చూచినప్పుడు ఆయన కనికరపడి అక్కడే ఉన్నాడా చెప్పండి? దగ్గరికి వెళ్ళాడు. అంటే నాట్ ఓన్లీ హీ సా, హీ వెంట్ క్లోజర్. అంటే కంపాషన్ విల్ టేక్ యూ క్లోజర్. కనికరం అనేది నిన్ను దగ్గరికి తీసుకుని వెళ్తుంది. చాలా మంది అంటారు, అమ్మో నేను చూడలేనండి కదా. చాలా మంది ఈ మాట, అమ్మో నేను చూడలేనండి. నువ్వు చూడలేకపోతే నీకు కనికరం రాదు. అర్థమవుతుందా? ఆ పరిస్థితి నువ్వు చూడలేకపోతే నీకు కనికరము జాలి రావు. నీకు కనికరము జాలి కలిగినప్పుడు ఆ కనికరము జాలి నేనేం చేస్తా తెలుసా? ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి. అవునా కదా? చూస్తూ ఉండలేవు. నువ్వు కనికరం కలిగినప్పుడు చూస్తూ ఉండగలవా? దగ్గరికి వెళ్ళిపోతావు. ప్రభు కూడా దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు? మనం అంటాం కదా, బేరో అని ఉంటుంది, బయోరో ఏదో ఉంటుంది వర్డ్ ఇంగ్లీష్లో, కింగ్ జేమ్స్లో. దాని అర్థం ఏంటంటే డెడ్ బాడీని పెట్టేటువంటి ఒక పాడు అంటాం కదా, అంటే కాఫిన్ బాక్స్, ఆ టైప్ అనమాట. ఒక దాన్ని ముట్టుకుంటాడు ప్రభు వెళ్ళి. ఆ విధవరాలి కుమారుడిని తీసుకుని వెళ్ళేటువంటి దాన్ని ముట్టుకుంటాడు అనమాట. వాళ్ళు తీసుకెళ్లే దేని మీద పడుకోబెట్టి తీసుకెళ్తా దాన్ని ముట్టుకోగానే ఆ పిల్లవాడు వేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకని ఈ విషయాల్ని మనము ఈ రోజున జాగ్రత్తగా వింటున్నామంటే,
ప్రభువు మనల్ని చూసి కనికరపడి దగ్గరికి వచ్చి ఆయన మన జీవితాల్ని బాగు చేశాడు. ఆమేన్. అలాగే ఆ సమరయుడు కూడా మొదటిగా చూశాడు, తర్వాత దగ్గరికి వచ్చి కనికరపడ్డాడు. హల్లెలూయా. కనికరపడ్డాడు. తర్వాతి వచనం, అదే వచనంలో చదువుతామండి. 34వ వచనంకి వద్దాం. లూకా సువార్త 10:34వ వచనం. అండ్ హీ వెంట్ టు హిమ్. చూశారు కదా, ఇక్కడ కూడా ఏముందో, యేసు ప్రభు ఎలాగైతే కనికరపడి దగ్గరికి వెళ్ళాడో ఇతను కూడా కనికరపడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇతను చేసిన పని చూడండి. ఫస్ట్ పని ఏంటో చూద్దాం. అండ్ బౌండ్ అప్ హిజ్ వూండ్స్. ఏం చేశాడండి? ఏం చేశాడు? అతని గాయములను కట్టాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా మన మీద కనికరపడి, మన మీద జాలిపడి, మనం ఉన్నటువంటి శరీర సంబంధమైన పరిస్థితుల్లో కూడా మనకి ఆయన సహాయం చేస్తూ మన గాయములను కడుతూ ఉన్నాడా లేదా? ఎన్నో కట్టాడు. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. సో ఆ గాయములు కట్టుట అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా ధ్యానించాలండి. ఏదో ఊరక చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. గాయములు కట్టాను. సో ఇక్కడ మనం గమనిస్తే మా అందరికీ మనకున్న ఒక అవగాహన ఏంటంటే, ఆడ పడిపోయి ఉంటే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాడనేది ఒక ఆలోచన మనందరికీ కదా. కాదు, ముందుగా అతనే అక్కడ గాయాల్ని కట్టాడు. గాయములు కట్టుట అనేటువంటి మాట మన దేవుని గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా ఈ యొక్క ఒక సంఘటన, అతను చేసిన యాక్ట్ మొత్తం ఏదైతే ఉందో మన యొక్క జీవితానికి, రక్షణకి, ప్రభు చేసిన దానికి ఎంత కరెక్ట్గా కనెక్ట్ అవుతా ఉందో. మరి కీర్తనల గ్రంథం 147వ వచనం అధ్యాయం, సామ్స్ 147 147వ కీర్తన 3వ వచనం చదివినట్లయితే, హీ హీలెత్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్ అండ్ బైండెత్ అప్ దేర్ వూండ్స్. చూసావా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. ఈ సమరయుడు ఏం చేశాడండి? చెప్పాలి, ఏం చేశాడు? వాని గాయములను కట్టాడు. సో ప్రభువు కూడా మనందరి జీవితాల్లో, మనం ఉన్న పరిస్థితుల్లో ఎన్నోసార్లు మన హృదయానికి కలిగిన బాధ నుంచి ఆయన మనకు ఉపశమనాన్ని ఇస్తూ, ఓదారుస్తూ, ఆదరణని ఇస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనకి కలిగినటువంటి ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు అవ్వచ్చు, మానసిక, ఆత్మీయ, ఆర్థిక, ఏ ఇబ్బందుల నుంచి అయినా ఆయన ఆ గాయాల నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కట్టువాడు ఆయనే. మనకి మనుషులు కనిపించకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2 విషయాలు కనుక మనం చేసినట్లయితే ఈ లోకంలో శాంతి సమాధానం కలిగి జీవిస్తాం. మొదటిది ఏంటంటే, నీకు ఎక్కడి నుంచి సహాయం వచ్చినా, ఎవరి నుంచి సహాయం వచ్చినా అది యేసు ప్రభు వారి ద్వారా చేశాడు అని నువ్వు నమ్మితే నువ్వేం చేస్తావు? ఆ ప్రభువుని స్తుతిస్తావు, మనిషిని చూడవు. అదే విధముగా సేమ్, నీకు ఎవరు బాధ కలిగించినా, నిన్ను ఎవరు బాధకి గురి చేసినా, నిన్ను భయంకర పరిస్థితిలోకి నిన్ను ఎవరైనా నెట్టేసినా అది వారు కాదు, సాతానుడు వారి ద్వారా చేశాడని నువ్వు నమ్మినట్లయితే వారిని క్షమించగలుగుతావు. హల్లెలూయా. ఈ 2 విషయాలు కనుక మనం చేయగలిగితే ప్రశాంతంగా ఉండొచ్చు ఈ లోకంలో. యేసు ప్రభు ఇచ్చినటువంటి శాంతిని మనము అనుభవించవచ్చు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, సహాయం చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాం. అది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోవచ్చు, కానీ అతను కాదు చేసింది, అతని ద్వారా దేవుడు చేశాడు. మనకి హాని చేసిన వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకుంటాం, కోపంతో, ద్వేషంతో. కానీ మనకి హాని చేసింది ఆ వ్యక్తి కాదు, సాతానుడు అతని ద్వారా చేశాడు. సో ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే మనం మనశ్శాంతి కలిగి జీవించగలం. సో ఇక్కడ అతడు ఆయన గాయములను ఏం చేశాడు? కట్టాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, 53వ అధ్యాయము 4-5 వచనాలు మనందరికి బాగా తెలుసు. మనకి బాగా ఫేవరెట్ చాప్టర్ అది కదండి. ఐజయా 53:4 and 5 verses. Surely he hath borne our griefs and carried our sorrows, yet we did esteem him stricken, smitten of God, and afflicted.
but he was wounded for our transgressions. He was bruised for our iniquities. The chastisement of our peace was upon him. With his stripes we are healed. చదవమా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూసారా, యేసు ప్రభు మనల్ని మన గాయములు కట్టిన విధానం వేరు. సమరయుడు కూడా అతని గాయాలు కట్టాడు, కానీ యేసు ప్రభు మన గాయాలను కట్టిన విధానం ఏంటో తెలుసా? మన గాయములను ఆయన శరీరం మీద ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. హీ టుక్ అవర్ వూండ్స్, అవర్ గ్రీఫ్. మన బాధ, మన గాయములు, మన దెబ్బలన్నీ కూడా ఆయన తిన్నాడు. అలా తిని మనకు ఆ గాయాలను ఆయన కట్టాడు. హల్లెలూయా. చదవమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, ఎప్పుడు మనకి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని అంటే, యేసు ప్రభువుని మనము ఫాలో చేసినప్పుడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చూడండి, అలా కష్టములోనో, ఆ గాయపడిన పరిస్థితిలోనో, నశించిపోయే స్థితిలోనో ఎవరన్నా ఉంటే మనం ఏమనుకుంటాం తెలుసా? వాడి కర్మ వాడికి అట్లా రాసిందని అనుకుంటాం ఫస్ట్ మొదటిగా. లేదంటే అసలు ఆ టైంలో ఒంటరిగా ఎందుకు వెళ్ళాలాడు, అటువైపు దొంగలు ఉంటారని తెలియదా? ఇట్లాంటివి కదండి. అవసరం అంత స్పీడ్గా వెళ్ళటం బాగైంది, ఇట్లాంటి ఆలోచన. వెళ్ళి పడిపోతారు కుర్రోళ్ళు యాక్సిడెంట్. ఈ కుర్రోళ్ళు అసలు నిజంగా చెప్పండి, ఇదేగా మన ఆలోచన. ప్రభు ఆలోచన అలా లేదు. చూశారు కదా, మనం కూడా అలాగే ఉండాలి. అంత స్పీడ్గా వెళ్ళటం వల్లే పడ్డాడు, ఇరిగింది, కాలు ఇరిగింది. ఇవి ఎప్పుడు నేర్చుకుంటారా వీళ్ళు? అంతే, యూత్ అంతే అంటాం. కానీ ప్రభు అన్నీ చూడట్లా, మన స్థితినే చూస్తున్నాడు. మనం ఏమి చేసి ఈ స్థితికి వచ్చామని దేవుడు చూడట్లా, కారణం చూడట్లేదు. ప్రభు మన స్థితినే చూస్తున్నాడు. హల్లెలూయా. అలాగే చూశాడు కాబట్టి మనల్ని కాపాడాడు. మనము కూడా ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే వారి స్థితిని చూడాలి తప్ప దేనివల్ల ఆ స్థితికి వచ్చారనేది మనము చూడకూడదు. దేనివల్ల ఆ స్థితికి వచ్చారు అనేది మనం చూస్తే గనక ఏం జరుగుతుందో తెలుసా? వాడు స్పీడ్గా వెళ్ళి పడి తాగి ఆడ పడితే, నేను నా టైంని, నా మనీని నేనెందుకు వేస్ట్ చేసుకుని వాడికి సాయం చేయాలా అని ఆలోచన వస్తారు కదా. అది. సో చాలా వరకు మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు ఇంకోటి, అటువంటి పరిస్థితులు ఏదైనా సహాయం చేస్తే ఎన్నో ఇబ్బందులు. అవునా కదా? 100 పోలీసు కంప్లైంట్ ఇవ్వాలా, పోలీసులు వస్తారు, ఎంక్వైరీ, హాస్పిటల్లో పేరు ఇవ్వాలా, తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, బాబు నువ్వేనా జాయిన్ చేసింది, ఏం జరిగింది, ఎట్ట జరిగింది, అంత ఈ గోలంతా నాకెందుకు. ప్రభు అలా అనుకోలా, అంతా ఆయన మీద తీసుకున్నాడు. ఆ బాధే కాదు, మనం పడాల్సిన బాధను కూడా ఆయన తీసుకున్నాడు. నిజమే, ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి హెల్ప్ చేస్తే మనకి కష్టమే కలుగుద్ది. కలగదండి కష్టం? నువ్వు వెళ్ళాల్సిన పనికి వెళ్ళగలవా? ఎక్కడికి వెళ్తా ఉంటే చూస్తావు కదా, పని మీద వెళ్తా ఉంటే చూస్తావు, రోడ్డు మీద పడిపోయి ఉండండి. ఆ పనికి వెళ్ళలో, ఆ పని ఆగిపోద్ది. ఈయన తీసుకొని వెళ్ళాలి అక్కడికి, అంబులెన్స్ని పిలవాలా, నువ్వు వెళ్ళాలా. ఆడ వెళ్ళగానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీకు స్లిప్ ఇస్తాడు ఆడు, ఏమని, మందులు బయట నుంచి కొనుక్కురావాలి లేదా నువ్వు. ఇదంతా నష్టం, బాధ కాదా? కానీ అదే ఆశీర్వాదం. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తా ఉందో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక, 2 Peter. Second Peter, 2nd chapter, 20th verse, 20వ వచనం. 2 Peter, 2nd chapter, 20th verse. For if after they have escaped, 1 Peter, 2nd chapter, 20th verse. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. For what glory is it if when ye be buffed for your faults ye shall take it patiently? But if when you do well and suffer for it ye take it patiently, this is acceptable with God. Hallelujah.
చదువు. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? నీకేమి ఘనము? నువ్వు తప్పు చేసావు, లేదా నువ్వేదో పొరపాటు చేసావు, దానివల్ల నీకు కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి, అవి భరించావే అనుకో, దానివల్ల నీకు ఏంది పెద్ద, నువ్వు పెద్ద ఏమి అంటారు కదా తెలుగులో, పొడిచింది ఏముంది అంటారు ఆ టైప్ లో, ఏం పెద్ద గొప్ప విషయం, అది గొప్ప విషయం కాదు. అయితే మేలు చేసి బాధపడినప్పుడు మేలు చేసి బాధపడినప్పుడు చెప్పండి అందరూ, మేలు చేసి బాధపడినప్పుడు. మేలు చేసి సంతోషించినప్పుడు కాదు, మేలు చేయుట వలన నీకు బాధ కలిగినప్పుడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవునికి ఇష్టమైంది అదండి, ఇందుకు మీరు పిలువబడితిరి. చూసారా? సో ద పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్ ఈస్ టు డూ గుడ్ అండ్ బీ ట్రబుల్డ్ బై డూయింగ్ గుడ్. నువ్వు కంఫర్టబుల్ జోన్ లో ఉంటే, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే, యు ఆర్ నాట్ కాల్డ్ ఫర్ ద లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని కృప అంతా బాగున్నావండి, ఏ ఇబ్బందులు లేవు, అంత బాగున్నావు అన్నావు అనుకో, నువ్వు దేవుని చేత పిలువబడిన వ్యక్తి కాదు. నీకు కష్టాలు ఉండాలా, ఇబ్బందులు ఉండాలా. అవి నువ్వు చేసుకున్నవి కాదు, నువ్వు చేసుకున్న తప్పుల వల్ల వచ్చినవి కాదు, ఇతరులకు మేలు చేస్తే నీకు కలగాల. ప్రభువు మనకి మేలు చేయటం వలన ఆయనకి ఎన్ని ఇబ్బందులు కలిగినాయండి చెప్పగలమా? మాటల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా? మరి అదే కదా ఆయన మాదిరి చూపించింది. ఆ మంచి సమరయుడికి కూడా అదేగా చెప్పాడు. ఆ యాజకుడు కూడా వెళ్తున్నాడు, కానీ మంచి చేసి కష్టపడదామని అతనికి లేదు. మంచి చేసి కష్టపడితే అది ప్రభు పిలుపు అని అతనికి తెలియదు. ఆ గౌను కిరీటాలు అవి పెట్టుకొని అవి వేసుకొని ఏదో ధూపాలు వేస్తే దేవునికి ఇష్టం అనుకుంటున్నాడు అతను. లేవీయుడు కూడా వెళ్ళాడు, అతను కూడా అలాగే అనుకున్నాడు. కానీ సమరయుడికి అర్థమైంది ఏమని? మేలు చేసి కష్టపడితే అది దేవునికి ఇష్టము, అందుకే దేవుడు నన్ను పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇతడు అతని గాయములను కట్టాడు. సో మన ప్రభువు మన గాయములను కట్టాడు, మన దేవుడు మన గాయములు కట్టినట్టుగా. ఆయన ఎలా కట్టాడంటే మన గాయములను ఆయన మీద తీసుకున్నాడు. He took our wounds as stripes and we are healed by his stripes. He did good to us and he been troubled. మనకి మేలు చేసి ఆయన బాధించబడ్డాడు. అందుకే అదే అధ్యాయంలో చూస్తే 53 ఆయన్ని ఆ విధంగా బాధించుట తండ్రికి ఇష్టమాయను అని ఉంటుంది. అవునా కదా? చదివారా ఐజియాలో? చదవండి, వచ్చిన చదవండమ్మా ఒకసారి యెషయా గ్రంథంలో. ఆయన ఆ విధంగా ఆయన బాధపడటం, ఆ విధంగా బాధించబట్ట దేవునికి ఇష్టమాయనని ఉంటది. ఈ రోజుకి దేవుడికి అదే ఇష్టం, నీ నుంచి నా నుంచి. మేలు చేసి బాధించబడితే ఆ బాధను సహిస్తే దేవునికి ఇష్టం. చదువమ్మా వచనం. ఓకే, రైట్ సైడ్ లో ఉంటుంది పైన, 53లో రైట్ లో ఉంటుంది. మా నార్మల్ బైబిల్లో రైట్ సైడ్ పైన ఉంటుంది. పదవ వచనం. Act it please the Lord to bruise him. అంతసేపు ఎదుగుతున్నారు ఎందుకు? అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూసారా, దేవునికి ఇష్టమైందంట అది. ఎందుకని? మనకి మేలు చేయటానికి, మనల్ని రక్షించడానికి ఆయన నలగొట్టబడ్డాడు. అదే కదా ఇప్పుడు ఈ వచనంలో కూడా మనం చదివింది. ఇతరులకు మేలు చేసి బాధపడి ఆ బాధను అనుభవించినప్పుడు దేవుడికి అది ఇష్టము, అందుకొరకు మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువులాగే ఈ యొక్క సమరయుడు కూడా గాయములను కట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం, 5వదిగా మనం చూస్తే చూడండి. ఆ తర్వాత పోరింగ్, 34వ వచనం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 34. అది అలాగే పెట్టుకోండి, మార్క్ చేసి పెట్టుకోండి, ఏదైనా మార్క్ దాన్నే మనం ధ్యానిస్తున్నాం కాబట్టి. ఓకే, ఇవన్నీ రెఫరెన్సెస్కి వెళ్తూ ఉంటాం. So he went to him, he saw him, he had compassion on him, he went to him and he bound his wounds. ఆ తర్వాత pouring in oil and wine.
అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు అతన్ని చూచి, పోయి విడివిడిగా చక్కగా చదవండి. అప్పుడు అతన్ని చూచి, అతనిని చూచి ఆ, అతని మీద జాలిపడి అతని మీద జాలిపడి, దగ్గరకు ఆ, పోయి దగ్గరకు పోయి, నూనెయు ఆ, ద్రాక్ష ఓకే, ఓకే. రసమును ఇక్కడ పోసి ఆర్డర్ మారింది కదా, గాయములు కట్టి. సో దీని ప్రకారం వెళ్దాం. గాయములు కట్టాడు. గాయములు కట్టిన తర్వాత పోరింగ్ ఆయిల్ అండ్ వైన్. పోరింగ్ ఆయిల్ అనేది దేనికి చిహ్నంగా ఉందో తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో చెప్పండి. అనాయింటింగ్, అభిషేకించటం. పాత నిబంధనలో మనం చూస్తే రాజులను ఎలా అభిషేకించేవాళ్ళు? నూనె పోసి అభిషేకించాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతనికి కావాల్సినటువంటి శారీరక లోక సంబంధమైనటువంటి గాయములన్నింటినీ కూడా కట్టాడు. కట్టి అతన్ని అభిషేకిస్తున్నాడు. ఎవరిని అభిషేకించేవాళ్ళండి? చెప్పండి. పాత నిబంధన చెప్పాలి. ఎవరిని? రాజులను కదా. అఫ్ కోర్స్ ప్రవక్తలను కూడా అభిషేకించేవారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కూడా అభిషేకించేవారు. అంటే ఆయిల్ పోయటం అంటే దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వ్యక్తి అని అతన్ని లోకము నుంచి వేరు చేయటం. ఇంకా చెప్పాలంటే హెచ్చించటం. యేసు ప్రభు కూడా మనలను, మన స్థితిని చూచి మన మీద కనికరపడి మన దగ్గరికి వచ్చి మన లోక సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి మన గాయాలను ఆయన సహించి భరించి ఆ గాయములను గట్టి అంతటితో వదిలిపెట్టలా, మనల్ని అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. అవునా కదా? వీఆర్ ఆల్సో అనాయింటెడ్. ఏ విధంగా? రాజులుగానే, నాట్ యాజ్ ఆర్డినరీ పీపుల్, రాజులుగా ఉండటం కొరకు ఆయన రెండు చేశాడు ఒకేసారి. ఆయిల్ అండ్ వైన్. వైన్, పోరింగ్ వైన్. వైన్ అనేది దేనికి చిహ్నంగా ఉందో మనందరికీ బాగా తెలుసు. రిఫరెన్స్లోకి వెళ్తే సమయం సరిపోదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నా. మీ అందరికీ తెలుసు. వైన్ దేనికి చిహ్నంగా ఉందని చెప్పండి. ఆయన అప్పగించబడబోయే ముందు రోజు రాత్రి ఏం చేశాడు? ఆయన ఒక గిన్నెలో ఏం తీసుకున్నాడు? ఏది? ద్రాక్షరసం తీసుకుని ఏమన్నాడు దాన్ని? ఇది నా, హల్లెలూయా. అంటే ఆ యొక్క గాయాలతో చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాపములను కడిగాడు. అది మన జీవితాల్లో కూడా ప్రభు చేసింది అది. అవునా కదా? He cleansed us with his blood. And he anointed us as kings. నాట్ ఓన్లీ కింగ్స్ అండ్ ప్రీస్. ఆ పాత నిబంధనలో ఈ యొక్క తైలాభిషేకం అనేది రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు కూడా చేసేవారు. అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఇక్కడ ఆ సమరయుడు చేసిన యాక్ట్ ఎంత చక్కగా ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి రక్షణ యొక్క ప్రాసెస్ కి ఎంత చక్కగా సరిపోతా ఉందో చూడండి మనం ధ్యానిస్తూ ఉంటే. సో రెవల్యూషన్స్ 1st chapter 6th verse చూడండి. Revelation 1st chapter 6th verse. And hath made us kings and priests unto God and his Father. To him be glory and dominion forever and ever. Amen. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి, చూసారా, తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవుని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చూసారా తెలుగు ఎంత డిఫరెన్స్ ఉంటుందో చెప్పాను కదా. రాజ్యముగానుందా? చదివారా మీరు? ఏమని చదివారు? రాజ్యముగాను యాజకులను గాను చేసెను. కింగ్ జేమ్స్ లో ఉంది కింగ్స్, రాజులు. అండ్ హీ మేడ్ us కింగ్స్ అండ్ ప్రీస్. రాజులుగా, యాజకులుగా చేశాడంట. తైలాభిషేకము, నూనె పోయటము రాజుగా చేయటానికి, యాజకుడిగా చేయటానికి చిహ్నము. ఆ యొక్క వైన్ ఏదైతే ఉందో అది పోయటం అనేది పాపములను కడిగివేయటం. హల్లెలూయా. సో ప్రభు ఎలాగైతే మన పాపములను కడిగివేసి మనలను రాజులుగా ఏం చేశాడు? యాజకులుగా. అదే మాటని పేతురు అంటాడు. ఏమని అంటే, మనము రాజులైన యాజక సమూహం అని. చూడండి, అది కూడా చదవండి. 1 Peter 2nd chapter 9th verse మనం చూసినట్లయితే, but ye are a chosen generation, a royal priesthood and holy nation, a peculiar people, that ye should
shew forth the praises of him who hath called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములో మనం ఏర్పరచబడిన వంశం. చెప్పాను కదా, ఆయిల్ పోర్ చేయటం అనేది సపరేటింగ్ ఫర్ డివైన్ పర్పస్. ఆధ్యాత్మికమైన దైవిక సంబంధమైన పని కొరకు వేరు చేయటాన్నే ఆయిల్ పోయటం అంటారు. చదవమ్మా. రాజులైన యాజక సమూహమును ఎవరని చెప్పండి. ఇప్పుడు ఎవరు మనం? రాజులైన. We are not only children of God, we are kings and priests. He made us like that by pouring his anointing on us, by cleansing our sinful life with his own blood. సో అతడు కూడా గాయములు కట్టిన తర్వాత అతని మీద ఏం పోసాడండి? నూనె మరియు ద్రాక్షరసము పోసాడు. రైట్, నెక్స్ట్ అక్కడికి వచ్చేద్దాం. రైట్, ఆ తర్వాత ఏం చేశాడు ఈ సమరయుడు? చూడండి సమరయుడు. అండ్ సెట్ హిమ్ ఆన్ హిజ్ ఓన్ బీస్ట్. చూసారా? సో అతను దేని మీద అయితే ప్రయాణం చేస్తూ వచ్చాడో అది దిగిపోయి ఈ గాయపడినటువంటి చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క గాయాలు కట్టి అతన్ని అభిషేకించి అతను పూసి ఏం చేసేది? తన వాహనము ఎక్కించి. సో ఇన్ ద సేమ్ వే ప్రభువు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మనల్ని చూసి కనికరపడ్డాడు, మన గాయములు కట్టాడు, మన పాపములను ఆయన రక్తముతో కడిగాడు, మనలను రాజులుగా యాజకులుగా అభిషేకించాడు. ఆ తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పండి? ఆయన స్థానములో కూర్చోబెట్టాడు. మన స్థానాన్ని ఆయన శిలువ మీద తీసుకున్నాడు. అవునా కదా? అతను దిగిపోవాలి కదా, ఇప్పుడు అతను నడవాలి కదా, నడవాలి. ఇప్పుడు పైన ఎవరు కూర్చొని ఉన్నారు? ఈ గాయపడిన వ్యక్తి. మీకు అర్థమవుతుందా ప్రభు మన కోసం ఏం చేశాడు? ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. అసలు నిజంగా అండి, నేను చెప్తున్నాను కదా, ఆయన ఏం చేశాడు మన కోసం అనేది క్రైస్తవులకి తెలిస్తే ఆయన్ని ప్రేమించకుండా, ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా ఉండలేరు. నేను అందుకే చాలా మంది చెప్తాను, యేసు ప్రభు ఏం చేశాడో క్రైస్తవులకి తెలియదు అంటాను. ఒక చిన్న యాక్ట్, జస్ట్ ఇమాజిన్, మీరు వెళ్తున్నారు, ఒక అతను పడిపోయి ఉన్నాడు, మీరు బండి దిగి అతన్ని బండి మీద కూర్చోబెట్టి మీరు బండి తోసుకుంటూ వెళ్ళగలరా? నడుచుకుంటా వెళ్ళటానికి ఇష్టపడతారా? ఆ చిన్నదే మనం చేయలేమే. కానీ ప్రభు చేసింది ఏంటో తెలుసా? ఆయన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని తీసుకెళ్ళి అక్కడ, రెఫరెన్సెస్లోకి వెళ్తే సమయం సరిపోదు, మనము పాపము చేత చచ్చిన స్థితిలో ఉండగానే దేవుడు తన కుమారుని ద్వారా మనని పైకి లేవనెత్తి తండ్రి కుడి పార్వశ్యమున కూర్చొనబెట్టినని ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సో టేకింగ్ అవర్ ప్లేస్ అండ్ గివింగ్ హిస్ ప్లేస్ టు us. సో అది కేవలం మాటల్లోనే కాదు, వాక్యం ద్వారా కూడా మనం చూద్దాం. రైట్, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఫర్ హీ హ్యాత్ మేడ్ హిమ్ టు బి సిన్ ఫర్ us. మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు. హూ న్యూ నో సిన్, ఆయనకి పాపం అనేది తెలియదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపము ఆయన మీద ఆయన తీసుకున్నాడు. దట్ వీ మైట్ బి మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము దేవుని నీతి అవ్వాలనంట. అంటే పాపముతో నింపబడిన మనము, పాపులమైన మనము దేవుని నీతిగా మార్చబడటం. అంటే క్వైట్, ఇప్పుడు నల్లగున్నది తెల్లగైపోవటం, అంతే. నల్లగున్నది తెల్లగైపోవటం.
పాపముగా ఉన్న మనము దేవుని నీతిగా మారటం కోసం మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన దిగిపోయాడు, ఈ నెక్కిచ్చాడు అక్కడ ఆ వాహనం మీద. ఎందుకు తండ్రి సిలువలో యేసుప్రభు వారు అంటారు, దేవా దేవా నన్ను ఎందుకు నా చేయి ఎందుకు విడిచితివి, నన్ను ఎందుకు విడినాడు? ఎందుకనంటే పాపం ఉన్న చోట పరిశుద్ధుడు ఉండలేడు. సిలువ మీద యేసు ప్రభు వారు పాపముగా చేయబడ్డాడు. మనందరి పాపం ఆయన మీద పడిపోయింది. ఆ పాపం దేవుడు అక్కడ ఉంటాడా, ఉండగలడా? చూడండి ఆయన త్యాగం ఎంత గొప్పదో. నాట్ ఓన్లీ దట్, జస్ట్ రీడ్ 1 Peter 2nd chapter 24th verse. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. Who his own self bare our sins in his own body on the tree, that we being dead in sins should live unto righteousness, by whose stripes we were healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మీరు స్వస్థత నొందితిరి. చూసారా? He took our sin and he gave his righteousness. ఈ గాయపడిన వాడిని తీసుకెళ్లి దాని మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడండి? ఆయన దిగిపోయి కూర్చోబెట్టాడు. ఆయన దిక్కుండా కూర్చోబెట్టలేడుగా. అలాగే ప్రభువు పాపంగా చేయబడి మనకి దేవుని నీతిని ఇచ్చాడు. హల్లెలూయా. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ది సమరిటన్ స్టోరీ. ఆ సమరేడి స్టోరీ దగ్గర రండి. అండ్ బ్రాట్ హిమ్ టు అన్ ఇన్. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతన్ని ఒక ప్రదేశానికి తీసుకొచ్చాడు. దాని మీద కూర్చోబెట్టి, తెలుగులో పూటకూళ్ళ వాళ్ళ ఇల్లు అని ఉంది. ఇన్ అని అంటే ఇట్స్ ఏ హోటల్ ఆర్ మోటెల్, అంటే వేర్ యూ విల్ హ్యావ్ కంఫర్టబుల్ లివింగ్. నువ్వు అన్ని సౌకర్యాలు ఉండేటువంటి ఒక స్థలం, అన్ని సౌకర్యాలు ఉండేటువంటి ఒక స్థలం అన్నమాట. అక్కడికి అతన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభు కూడా మనలను రక్షించిన తర్వాత మనల్ని చూసి జాలిపడి మన దగ్గరికి వచ్చి మన గాయాలు కట్టి మన పాపమున రక్తముతో కడిగి ఆయన మనలను ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి రాజులని యాజక సమూహముగా అభిషేకించి మనల్ని విడిచిపెట్టలా. ఆయన ఏం చేశాడు తెలుసా? మనల్ని కూడా తీసుకొచ్చాడు ఒక స్థలానికి. ఆ స్థలమే సంఘము. చెప్పండి, ఏంటది? సంఘము. ఏంటది? సహవాసము, సంఘము. సహవాసము, సంఘము. ఆ సంఘము అనేది ఆయన శరీరము, మళ్ళీ అది వేరేదో కాదు. సంఘం అనేది ఆయన శరీరమే. అంటే ఆయనలోనే ఉన్నాం మనం ఇంకా. బట్ హీ బ్రాట్ us టు an inn which is the church, body of Christ. సో ఈ రోజున సంఘముగా అనేక ప్రదేశాలలో మనుషులు కూడుకుంటున్నారు. కానీ వాక్యానుసారమైన క్రీస్తు బోధతో కూడినటువంటి సంఘములు, సహవాసములు, ప్రదేశములు చాలా కొద్దిగానే ఉన్నాయి. అటువంటి వాటిలో, అటువంటి దానిలో మనం గనక ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపించినట్టు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ విధముగా దేవుడు మనలను ఈ లోకం నుంచి ప్రత్యేకపరచి అభిషేకించి రాజులను యాజక సమూహముగా చేసి ఆయన మనకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. అదే సంఘం. వీఆర్ సపరేటెడ్. We are separated from the world, extracted from the world, and brought in to his body, which is called the church. The church. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త
28వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. చదవమా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. జాగ్రత్తగా వినండి. సో ఈ స్థలము, ప్రభువు తీసుకొచ్చిన స్థలము ఎలాంటి స్థలం అంటే, పాపముతో చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులమైన మనము, నిత్య మరణానికి సిద్ధముగా ఉన్నటువంటి మనము, ప్రభువు చేత గాయములు కట్టబడి, ప్రభు రక్తము చేత పాపములు కడగబడి, ప్రభు చేత అభిషేకించబడి, ప్రభు ఏర్పాటు చేసిన సహవాసం అనేటువంటి సంఘములో ఉండి ఆయన శిష్యులుగా తర్ఫీదు పొందుకోవాలి. దట్ ఈస్ ద పర్పస్. శిష్యులుగా తయారవ్వాలి. ఏం చెప్పాడు ఆయన శిష్యులకి? నేను మీకేమేమైతే ఆజ్ఞాపించానో అవన్నీ మీరు వారికి నేర్పించండి. అంటే సహవాసములో, సంఘములో జరగవలసింది ఏంటంటే, సంఘములో ఉన్న, సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు శిష్యుడిగా తయారవ్వాలి. పాస్టర్ గారికి ఫాలోవర్స్గా కాదు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ గా చెప్పబడేవాళ్ళు, వాళ్ళెవ్వరికి సత్యం తెలీదు, వాక్యం తెలీదు, ఏమి తెలియదు. ఏదో చెప్పేది, ఏదో చెప్పి విని, ఏదో చెప్పి అదే ఓ అనుకుంటున్నారు, మాయలో బ్రతుకుతూ ఉన్నారు. The end is the body of Christ is not an ordinary place. నువ్వేదో తయారై వచ్చి కూర్చొని మీ ఏదో సరదా కాసేపు అని చెప్పే జోకులు, 4 జోకులు ఏంటి నవ్వేసి, అయితే భలే ఉద్యోగంతో నింపబడి దేవుడు నాకు అన్ని ఇచ్చేసాడని బయటకు వెళ్తే మళ్ళీ అదే బండి, అదే ఇల్లు, అదే గోల, ఏముండదు బయటకు వెళ్ళగానే. ఏం చెప్పేస్తాడు, అది వస్తుంది, ఇది వస్తుంది. అది కాదండి, అసలు బోధించవలసినవి అవి కాదు. వీఆర్ కాల్డ్ ఫర్ దిస్. ఇక్కడ అతను ప్రభు తీసుకెళ్ళిన స్థలం ఎలాంటిదంటే, చూడండి, తీసుకెళ్ళి అక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ప్రభు తీసుకొచ్చిన స్థలంలో చెప్పాలి ఏం జరుగుతుంది. సో కడగబడ్డావు, క్షమించబడ్డావు, గాయాలు కట్టబడినాయి. అయితే నీకు ఇంకా కావాల్సింది ఒకటి ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, నువ్వు రూపాంతరం చెందాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, యేసు ప్రభుకి శిష్యుడిగా అవ్వాలి. ఇది ఎక్కడ జరగాలి? సంఘములో. హీ బ్రాట్ హిమ్ టు ఇన్. ఆ తర్వాత కమ్ బ్యాక్ టు లూక్, అదే సమరయుని కథ దగ్గరికి రండి. తీసుకొచ్చి అండ్ టుక్ కేర్ ఆఫ్ హిమ్. అక్కడ తీసుకొచ్చాడా? సంఘంలోకి తీసుకొచ్చాడా? సహవాసంలోకి తీసుకొచ్చాడా? తీసుకొచ్చి ఏం చేశాడు? ఆయనే అతనికి ఏం చేశాడు? పరిచారము చేశాడు. మనకి సంఘములో, అనగా ఆది అపోస్తుల సంఘములో, లేదంటే ఆ శిష్యులకు ఆయన ఎవరినైతే రక్షించాడో వారందరికీ ప్రభువే స్వయంగా, అవునా, ప్రభువే స్వయంగా ఉండి, పునరుద్ధారణే తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినములు వారితోనే ఉండి వారికి అన్ని మళ్ళీ చెప్పడా లేదా? సో ఇక్కడ హోటల్ తీసుకొచ్చాడు, ఇన్నికి తీసుకొచ్చాడు, హాస్పిటల్ తీసుకొచ్చాడు, అక్కడ స్టాఫ్ కప్ప చెప్పేశాడా అంటే కాదు. జాగ్రత్త గమనించండి. ఎంత చక్కగా ఇది. ఐఎమ్ సో బ్లెస్డ్ అనుకుంటాను. ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ దేవుడు ఇలాంటి తెలియజేస్తున్నాను. ఎంతగో నేను స్తుతిస్తూ ఉంటాను. ఎంత చక్కగా రిలేట్ అవుతా ఉందో చూడండి మన విషయంలో ఆయన చేసింది. సో ఆయన రక్షించాడు, కాపాడాడు, జాలిపడి అన్ని చేశాడు, తీసుకొచ్చాడు, సహవాసంలో పెట్టాడు, ఆయన శరీరంలో పెట్టాడు, ఉంచి ఆయనే చూసుకుంటా ఉన్నాడు. మరి ఆయనే చూసుకుంటా అలాగే ఉండిపోయాడా అని అంటే కాదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అలాగే ఉండిపోయాడా అంటే ఆయన కొద్ది రోజులే ఉన్నాడు, 40 రోజులే ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్ అండ్ షేర్ ఇట్ విత్ యూ. ఆ తర్వాత 35వ వచనం, అండ్ ఆన్ ద మారో, అంటే నెక్స్ట్ డే మార్నింగ్, వెన్ హీ డిపార్టెడ్, ఆయన వెళ్ళిపోయేటప్పుడు, హీ టుక్ అవుట్ 2 pence అండ్ గేవ్ దెమ్ టు ద హోస్ట్. హల్లెలూయా. మరునాడు అతడు 2 దేనారములు తీసి, మరునాడు అతను
2 దేనారములు తీసి 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికిచ్చి హోస్ట్ అని ఉంది అక్కడ. ఏమనుందండి అక్కడ? ఇతన్ని పరామర్శించు. హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని హోస్ట్ అంటాడు. లేదంటే ఆహ్వానించిన వ్యక్తిని, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని, లేదంటే ఆ యొక్క స్థలములో ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటిని నిర్వహించే వ్యక్తిని హోస్ట్ అంటాడు. సో ఇక్కడ హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ గోస్ట్. ఎవరండి హోస్ట్? ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేశాడు? అతని దగ్గర ఉన్న 2 దీనారాలు తీసుకొని అక్కడ ఇచ్చాడు. సో దిస్ ఇండికేట్స్ క్లియర్లీ దట్ వీఆర్ బ్రాట్ విత్ ఏ ప్రైజ్. అవునా కదా? మనం వెలపెట్టి కొనబడ్డామా లేదా? బైబిల్ ఏం చెప్తాం? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. 1 Corinthians 6th chapter 20th verse. విలువ పెట్టి కొనబడిన వారు కనుక bought with a price, therefore glorify God in your body and in your spirit which are God's. విలువ పెట్టి కనుక విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. He paid the price. ప్రభువు వెల చెల్లించాడు. తన రక్తమును వెలగా చెల్లించాడు. తన జీవమును ఆయన వెలగా చెల్లించాడు. చెల్లించి మనల్ని కొన్నాడు. దానికి సాదృశ్యంగా ఇక్కడ 2 దీనారాలు అక్కడ ఇస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, గలషియన్స్ 3:13 మనం చూస్తే, Christ hath redeemed us from the curse of the law, being made a curse for us. For it is written, cursed is everyone that hangeth on a tree. సో ఆయన మనలను శాపము నుండి విమోచించాడు. ఎవరినైనా విమోచించాలి, ఎవరినైనా విడిపించాలంటే యూ హ్యావ్ టు పే ద ప్రైస్. జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటే ఎవరికి ఇచ్చేస్తారా చెప్పండి? నేను సంతకాలు పెడతాను సరిపోదు, షూరిటీ అమౌంట్ కూడా కట్టాలి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తాడు, పంపిస్తాడా? పంపించడు. బిల్లు క్లియర్ చేస్తే డిశ్చార్జ్ చేస్తాడు. అదేవిధంగా పాత నిబంధనలో లేదంటే ఆ కాలంలో ఒక వ్యక్తిని బానిసగా ఎవరి దగ్గర ఉన్న వ్యక్తిని నువ్వు విడిపించాలంటే ఆ వ్యక్తికి నువ్వు వెల కట్టి డబ్బులు కడితేనే వాడు అతన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత నీ సొంతం అయిపోతాడు అతను. నీ ఇష్టం ఎలాగైనా చేసుకో. అందుకే అన్నాడు కదా, మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి, మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. ఈరోజు ఏ క్రైస్తవుడు అలా అనుకోవట్లా. ఏ క్రైస్తవుడు కూడా నేను కాదని అనుకోవట్లా. నేను 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 వి బిలాంగ్స్ టు ద లార్డ్. We are slaves of Lord, in fact, but even though we are slaves, He has given us liberty to do what we wish. ఎంత ప్రేమండి! నువ్వు పనోళ్ళకి ఇంట్లో ఎంత స్వేచ్ఛిస్తావు చెప్పు? పనోళ్ళకి ఇంట్లో ఎంత స్వేచ్ఛిస్తావు? మా అయితే వండింది కొనుక్కొని తిని వండింది కొంచెం తినమంటావు, లేదంటే అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మంచం మీద ఎక్కి గంతులేసి బీరువాలు ఓపెన్ చేసి అన్ని చేసేలా ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా. నీ పిల్లలకైతే పనివారికి ఒప్పుకోవు, పిల్లలకైతే ఒప్పుకుంటావు. ఒకవేళ నీ బానిస అయితే ఛాన్సే లేదు. ఇట్లా చూస్తే అటు కూర్చోవాలి, ఇటు చూస్తే అటు చేయాలనుకుంటావు కదా. కానీ మనం ఆయన బానిసలమైనప్పటికీ, వెలపెట్టి కొన్నప్పటికీ ఆయన మనకెంత ఫ్రీ విల్ ఇచ్చాడో చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. అంటే ఒక పాపము దగ్గర, సాతాను దగ్గర బంధకములో బానిసగా ఉన్న మనల్ని విడిపించి ఆయన మనకి విడుదలను అనుగ్రహించి దాని కొరకు ఆయన వెల చెల్లించాడు. అది ఆయన స్వరక్తం. హల్లెలూయా. ఆ రక్తము చేత చేయబడిన నూతన నిబంధన. ఆ తండ్రికి ఆయన ఆ సిలువలో చెల్లించినటువంటి ఆ వెలను మన పాపాలకి బదులు చూపిస్తున్నాడు. హీ గేవ్ ఇట్. అంటే చెప్పాలంటే ఆ సిలువ త్యాగము ఎవరికి ఇచ్చాడు తెలుసు? యేసు ప్రభు. ఇక్కడ హోస్ట్ అని ఉంది కదా, ఎవరికి ఇచ్చాడు? తండ్రికి ఇచ్చాడు. న్యాయాధిపతి అయిన తండ్రికి ఇచ్చాడు. ఇదిగో తిమోతి లేదంటే
మన బలరాం గారు, పీటర్ గారు, ఉన్న వీళ్ళు తప్పులు చేశారు కదా, నేను వెల చెల్లించాను, తీసుకో అని ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. నెక్స్ట్ కమ్ టు ద లూక్ గాస్పెల్. సమరటన్ దగ్గరికి రండి. డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అండ్ సెడ్ unto him టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈయన వెళ్ళిపోతున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తున్నాడు. ఇది ఎవరికి అప్పగించాడు అనంటే పరిశుద్ధాత్మకి. హల్లెలూయా. టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఇతను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తా ఉన్నాడు. సో మనము చాలా వరకు అనుకుంటున్నాము, చదువుతున్నాం, వింటున్నాం, కానీ దేవుడు నాకు మరి యొక్క విధంగా నాకు తెలియజేసిన ఈ సత్యాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు కదా. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, మనల్ని పరిశుద్ధాత్మకు అప్పగించాడు. చెప్పండి హల్లెలూయా. నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా వెళ్ళని చూసుకో అని అక్కడ హోస్ట్కి చెప్పినట్టుగా ప్రభు ఎవరికి చెప్పాడు? పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్కి చెప్పాడు అనమాట. వీఆర్ నాట్ ఓన్లీ గివెన్ ద హోలీ గోస్ట్, బట్ వీఆర్ సరెండర్డ్ టు ద హోలీ గోస్ట్ టు బీ టేకెన్ కేర్ బై ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించడం మాత్రమే కాదు, మనలను పరిశుద్ధాత్మకు అప్పగించాడు ప్రభు కదా. ఎందుకని? హీఈస్ గోయింగ్, ఆయన మళ్ళీ వెళ్తున్నాడు కాబట్టి. మనం యోహాను సువార్త 14:16 చూసినట్లయితే చూడండి. వెళ్ళిపోతున్నాడు కాబట్టి యోహాను సువార్త 14:16. ఈ సమరయుడు వెళ్ళిపోతూ ఆ పని చేశాడు. అంటే ప్రభు కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ పని చేశాడు. 14:16 యోహాను సువార్త 14:16. And I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది, తప్పదు, నేను వెళ్ళాలి. అయితే తండ్రి మీకు మరి ఒక ఆదరణకర్తను పంపిస్తాడు, అతడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. 14వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే 14th chapter 26th verse. But the comforter which is Holy Ghost, చూసారా ఎవరది? పరిశుద్ధాత్ముడు. whom the Father will send in my name, నా నామములో అతన్ని పంపిస్తాడు. he shall teach you all things and bring all things to your remembrance whatsoever I have said unto you. అతడు కొత్తగా ఏదో ఏమీ చెప్పకపోవచ్చు, కానీ అన్ని విషయాలు మీకు చెప్తాడు. నేను చెప్పినవన్నీ కూడా మీకు మరలా జ్ఞాపకము చేస్తాడు. కొత్త విషయాలు చెప్తాడు, నేను చెప్పినటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాడు. అంటే మీరు ఎలా జీవించాలో, రక్షించబడిన తర్వాత మీరు ఎలా జీవించాలి, కాపాడబడిన తర్వాత ఈ లోకంలో ఉన్నంత వరకు మీరు ఎలా జీవించాలో అతను మీకు నేర్పిస్తాడు. 15వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే 15:26 15:26. But when the Comforter is come, whom I send unto you from the Father, even the Spirit of truth, which proceedeth from the Father, he shall testify of me. సో ఆ పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వచ్చినటువంటివి, ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మీకు నా నామములో వస్తాడు, నన్ను గురించి మీకు సాక్ష్యం ఇస్తాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే 16th chapter 13th verse. How about when the Spirit of truth is come, he will guide you into all truth. మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సో ఈ రోజున మనము కూడా ఆ సమరయుడు ఆ యొక్క హోస్ట్కి ఎలాగైతే అతన్ని అప్పగించి మరలా నేను వస్తాను, అప్పటి వరకు అతనికి జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు, అలాగే ప్రభువు కూడా ఆయన శిష్యులను, ఆయన నమ్మిన వారిని, సంఘమును పరిశుద్ధాత్మునికి అప్పగించి ఈ పరిశుద్ధాత్ముని మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నన్ను గురించి ఎంత పరిశుద్ధాత్ముడు ఏమేం చేస్తాడని కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. For he shall not speak of himself, but whatsoever he shall hear, that shall he speak, and he will shew you things to come.
అయితే ఆయన అనగా సత్వ స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ, మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఉమ్, ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక ఆ, వేటిని వినునో వాటిని బోధించి ఆ. సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. చూసారా? సో ఈ సమరయుని కథ మనం చూస్తా ఉంటే మరలా ఒకసారి ఫస్ట్ నుంచి అవుతాం, లాస్ట్కి వస్తున్నాం కాబట్టి మీకు మరలా అంటారు రివైండ్ లాగా. హీ సా హిమ్, అతన్ని చూశాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ హిమ్ అండ్ హీ బౌండ్ హిస్ వూండ్స్, pouring oil and wine, set him on his own beast, brought him to inn and took care of him. And on the morrow, when he departed, he took out 2 pence and gave them to the host and said unto him, take care of him. సో పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ, అబద్ధాలు మోసపూరిత మాటలు చెప్పే ఆత్మ కాదు, సత్యమునే చెప్పే ఆత్మ. అటువంటి ఆత్మ చేత నడిపించబడి సహవాసములో ఉన్న మన యొక్క బాధ్యత అంతా కూడా ఎవరిదండి? ప్రభువుది. హల్లెలూయా. బికాస్ దేవుడు మనలను పరిశుద్ధాత్మకు అప్పగించాడు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 5వ అధ్యాయము 29వ వచనములో, ఎవడును తన సొంత శరీరమును ద్వేషించడు గాని దానిని పోషించి సంరక్షించుకొనును, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దానిని సంరక్షిస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ రోజున మనము దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. వెన్ యు ఆర్ రియల్లీ saved by the Lord Jesus Christ, when you are really surrendered your life to the Lord, when you are really in the presence of God, which is run by the Spirit of truth, the true church, the true fellowship, then everything will be taken care by God. నిజముగా నువ్వు రక్షించబడి, నిజముగా ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలుసుకొని, నిజముగా నువ్వు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని, నిజమైన సత్యముతో నడిపించబడి సహవాసములో గనక నువ్వు ఉన్నట్లయితే నీకు ఏ విషయమైన చింత అవసరం లేదు, అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ కమ్ బ్యాక్ టు ద Luke 10th chapter 35th verse. And whatsoever thou spendest more, when I come again, I will repay thee. నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. ప్రభు వచ్చేంత వరకు మన బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరిది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనికి అప్పచెప్పెళ్తా, నేను మరలా వస్తాను. అవునా? ప్రభు చెప్పాడు లేదా? యోహాను 14వ అధ్యాయం చదవండి. 14వ అధ్యాయం చదవండి. ఫర్ ద రిఫరెన్స్ సేక్, అందరూ తెలుసు, బట్ అయినా కూడా స్టిల్ చదవండి. ఎందుకు వస్తానన్నాడు? ఆ సమరయుడు ఎందుకు వస్తానాడు అక్కడ రాయబడి లేదు, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు వస్తానాడు. ఆ గాయపడిన వ్యక్తిని చూసి దగ్గరికి వెళ్ళి జాలిపడి కనికరపడి గాయాలు కట్టి నూనెతో రాక్షరసముతో అభిషేకించి తన వాహనం దిగి తన దాని మీద ఎక్కించుకొని ఆ యొక్క హిన్కి తీసుకెళ్లి సవాసము తీసుకెళ్లి అక్కడ పరిచయం చేసి అక్కడ ఉన్న హోస్ట్ అనేటువంటి వ్యక్తికి అప్పగించి అక్కడ డబ్బులు కట్టి పే చేసి నువ్వు జాగ్రత్తగా చూసుకో మళ్ళీ నేను వస్తాను అని. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. ఆ సమరయుడు కూడా ఎందుకు మళ్ళీ వస్తా అన్నాడు అనేది ఎవరు చెప్పుండకపోవచ్చు. నేనైతే వినలేదు. చాలా మంది సేవకులు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే వాక్యాలు నేను వింటా ఉంటాను, బట్ అతను మళ్ళీ వస్తా అన్నాడు కానీ ఎందుకు వస్తా అన్నాడు చెప్పి అనేది ఎవరు చెప్పలేదు కదండి. చదువుతాము మళ్ళీ వస్తాను, మేబీ ఏదైనా ఉంటే డబ్బులు కట్టడానికి వస్తాడో, కాదు, డబ్బులు కట్టడానికి మాత్రమే కాదు, అతడు పూర్తిగా ప్రభు స్వరూపులకు మార్చబడిన తర్వాత అతనితో తీసుకెళ్లి అతనితో పాటే ఉంచుకోవటానికి. హల్లెలూయా. ప్రభు అదేనా చెప్పింది మనతో?
నేను మరలా వస్తాను, వచ్చి నేనుండి చోటున మీరు కూడా నాతో పాటే ఉండులాగన మరలా మిమ్మలను తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. ఆ సమరయుడు ఎంత చక్కటి సాదృశ్యంగా ఉన్నాడు కదా ప్రభు చేసిన కార్యానికి. మనం ఆలోచిస్తే, దేవుడు తెలియపరిస్తే, బయలుపరిస్తే మళ్ళీ వస్తాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఐ విల్ పే యూ, ఐ విల్ రీపే యూ. సో ప్రభు సహవాసములో, సంఘములో ఉంటూ, ప్రభు చేత పోషించబడుతూ, సంరక్షించబడుతూ, ప్రభు స్వరూపులోకి మార్చబడుతూ మనం చేసే ప్రతి పనికి కూడా మనకు జీతము ఉంది. అవునా కదా? హల్లెలూయా. విల్ బి పెయిడ్ ఏ సాలరీ ఆర్ ఏ రివార్డ్ బై గాడ్ when we Revelations 22:12 చదవండి ఒకసారి. రెవల్యూషన్ 22:12, ప్రకటన గ్రంథం 22:12. And behold, I come quickly, and my reward is with me to give every man according as his work shall be. చదవమ్మా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. మనం చేసిన ప్రతి దానికి ఆయన మనకు జీతము తీసుకొని రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్నాడు అని అంటే, జాగ్రత్తగా వినండి. సంఘములో ఉన్నాడంటే ఈ బిల్డింగ్లో కాదు. బిల్డింగ్లోనా? ఎక్కడున్నాడు సంఘములో అంటే? నీలో, నాలో. సో ఇతను చెప్తుంది, ప్రభు ఆ యొక్క పరిచయుడు ఎవరికి చెప్తాడు ఈ మాట? పరిశుద్ధాత్మునికి చెప్తున్నాడు కదా, హోస్ట్కి కదా చెప్తుంది. నువ్వేమైతే చేస్తావో దానికి రివార్డ్ నేను నీకు ఇస్తానని. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడనే విషయం మనకు బాగా తెలుసు. పాపం చేసినా కూడా విడిచిపెట్టి వెళ్ళడనే విషయం మనకు బాగా తెలుసు. ఆయన ఆ దినం వరకు మనం ముద్రించబడ్డామని వాక్యము చెప్తా ఉంది. అయితే ఆయన బాధపడతాడు. అయితే వినండి, పరిశుద్ధాత్మ నిన్ను వాక్యానుసారంగా నడిపించాలనుకుంటాడు. అవునా? అంతే కదా? సత్యాన్ని అనుసరించి నడిపించాలని చూస్తాడు. నీ శరీరం ఏమో దానికి వ్యతిరేకంగా. సో ఆ యొక్క సంఘమైనటువంటి నీలో, అంటే చూడండి, ప్రభువు నిన్ను ఎవరికి అప్పగించాడో, దేనికి అప్పగించాడో అది నీలోనే ఉంది. అది ప్రేరేపించిన దాన్ని బట్టి నువ్వు చేసేటువంటి కార్యాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి ఫలము నీకు వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా ఏమి చేయడు కదా, చేస్తాడా? యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఈ రోజున మన ద్వారా కూడా చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఫలము ఎవరికి? జీతం ఎవరికి? చెప్పండి, ఎవరికి? నీకు, నాకు. ఎప్పుడు? ఎప్పుడంటే మనము పరిశుద్ధాత్ముని ప్రేరణతో వాక్యానుసారమైన పనులు చేసినప్పుడు, దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు. జీతం ఉంది కదా అని చెప్పి ఇదేదో బాగుందని అనుకోబాకండి. చూడండి ఆ జీతం ఎలా ఉంటుందో ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఇంకా ఒక నిమిషం, రెండో అనుకుంటా, 1 సెకండ్. రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఫర్ వి మస్ట్ ఆల్ అపియర్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, that everyone may receive the things done in his body according to that he hath done, whether it is be good or bad. చదవమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. సో ఆత్మను అనుసరించి మంచి చేస్తే మంచి రివార్డు ఉంటుంది. శరీరాన్ని అనుసరించి చెడు చేస్తే ఆ రివార్డు కూడా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. సో ఇప్పుడు జాగ్రత్తగా, ఈ 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇదంతా కూడా రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి, గాయపడినటువంటి
కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి లోక సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను గురించి కాదు ఇది. ఇదంతా కూడా నశించిపోతున్నటువంటి, రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి, ప్రభువుని అంగీకరించని ప్రతి ఒక్కరి గురించి. ఆ తర్వాత 37వ వచనం మనం చూస్తే ఈ కథ చెప్పాడు. ఇందులో ఎవడు మంచి సమరయుడు అంటే, ఎవడు మంచివాడనంటే ఆ సమరయుడే అని కూడా అతను ఆన్సర్ చెప్పాడు. 37వ వచనంలో యేసుప్రభువు వారు ఏమన్నారంటే, అండ్ హీ సెడ్ హీ దట్ షూడ్ మర్సీ ఆన్ హిమ్. దెన్ జీసస్ సెడ్ అంటు హిమ్, గో అండ్ డూ దౌ లైక్ వైజ్. అది అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయము అతనితో చెప్పాను. సో మనందరిని కూడా దేవుడు ఏం చెప్తున్నా అంటే, మీరు కూడా వెళ్ళి ఇలాగే చేయండి. యేసు ప్రభు ఏదైతే చేశాడో అలాగే మనల్ని కూడా చేయమంటున్నాడు. యేసు ప్రభుని అంగీకరించని వ్యక్తి నీ బంధువుల్లో, స్నేహితుల్లో, చుట్టుపక్కల వారిలో ఎవరిలో నీకు కనిపిస్తే అతన్ని నువ్వు ఎలా చూడాలో తెలుసా? రోడ్డు మీద చావు బతుకులతో కొట్టుకొని ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోయే వ్యక్తి ఉంటాడే, అతన్ని చూస్తే నీకు ఎంత జాలి కలుగుతుందో అలా జాలి కలగాలి నీకు. ఎవరిని చూస్తే రక్షించబడిన వ్యక్తిని చూస్తే. అంటే యేసు ప్రభువు చూసినట్టు నువ్వు చూడాలా, వారిని జాలి పడాలా, వాళ్ళని చూసి కనికరపడాలా, వారి దగ్గరికి వెళ్ళాలా, వారికి ప్రభువుని గురించి చెప్పాలా, వారికి ఉన్నటువంటి గాయాల్ని కట్టాలా, ప్రార్థన చేయాలా, వారిని సంగమునకు నడిపించాలా. ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఇది కేవలము శరీర సంబంధమైన సమస్యల్లో ఉన్న వారిని చూసి కాదు, ఇది దేవుడు చెప్తా ఉంది ఆత్మీయ మరణానికి దగ్గరలో ఉన్న వారిని చూసి. దానికి ఉదాహరణే, దానికి ఎగ్జాక్ట్ మీకు వాక్యంలోంచి ఇందాక చూపించాను కదా. చూడండి, వారిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది అన్నప్పుడు, మత్తయి సువార్త 9:35-36 చదివాం కదా. ఆయన ఏమన్నాడు అక్కడ వాళ్ళని చూసి? అయ్యో వీళ్ళు ఏ సహాయం లేని కదా. చూసినప్పుడు ఫస్ట్ మీకు చెప్పాను, రిఫరెన్స్ రాసుకుని ఉంటే సంతోషం. 35-36 చదివాం కదా. సో ఆయన వారిని చూసినప్పుడు అన్నప్పుడు ఆయన వారిని శరీర సంబంధమైన సమస్యలతోనో, శరీర సంబంధమైన మరణకర స్థితిలోనో ఆయన చూడలేదు అక్కడ. అవునా? చూసింది ఎలాగో చూడండి. 37-38 వచనాలు. ఇందాక 35-36 చదువు, ఇప్పుడు లాస్ట్ రిఫరెన్స్ గా 37-38 చదువుతాం. దెన్ సెడ్ హీ అంటు హిస్ డిసైపుల్స్. ఆ మల్టిట్యూడ్ అందరినీ కూడా చూసి ఆయన అంటున్న మాట, ద హార్వెస్ట్ truly is plenteous, but the laborers are few. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. సరే, సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? మంచి సమరయుడి స్టోరీ అంతా దేని గురించి తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి. నీవు ప్రభువుని అంగీకరించిన వ్యక్తిని చూసినప్పుడు, ఇక చనిపోతున్నటువంటి వ్యక్తి, కొట్టుకుంటున్నటువంటి వ్యక్తి, ఏ సహాయం లేనటువంటి వ్యక్తిని చూసినట్టుగా అతన్ని చూడాలి తప్ప శత్రువులుగానో, అన్యులుగానో, ఇంకొకరుగానో కాదు చూడాల్సింది. వారిని చూసి జాలిపడాలి. ద న్యూ పర్స్పెక్టివ్, గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని కోణంలో, దేవుని దృష్టితో మనం చూడాలి. దేవుడు వాళ్ళని చూసి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళనో, ఇంకెవరినో, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళనో, లేకపోతే ఇంకొక వాళ్ళనో చూసి దేవుడు రగిలిపోతా ఉంటుంటాడా? ఇప్పుడు చెప్పండి, జాలి పడతా ఉంటుంటాడు. అయ్యో పాపం. అందుకే అంటున్నాడు, ఎంతో మంది రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రక్షణ సువార్తను చెప్పేవాళ్ళు కొద్దిమందే. సో ప్రార్థన చేయమంటున్నాడు ఏమని? సో నువ్వు చూసే పర్స్పెక్టివ్ని బట్టి నీకు కనికరం అన్నా వస్తుంది, అసహ్యం అన్నా వస్తుంది. నువ్వు దేవుని దృష్టితో చూస్తే కనికరం వస్తుంది. నీ సొంత ఆలోచన ప్రకారం చూస్తే అసహ్యము, ద్వేషము, కోపం కూడా రావచ్చు.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. అమెరికాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని మూవీ కూడా తీశారు. ఒక 11-12 సంవత్సరాల పాపని, బ్లాక్ అమ్మాయి అంటే ఆఫ్రికన్ అమెరికన్ చిన్న పాపని ఇంటి దగ్గర ఆడుకుంటా ఉంటే ఇద్దరు అమెరికన్సే అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఒక బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళిపోయి రేప్ చేసి చంపేసి ఆ బ్రిడ్జి మీద నుంచి కిందకి ఇసిరేస్తారు. 12 సంవత్సరాలు చిన్న 11 సంవత్సరాల పాపని. అది కోర్టులో కేసు అవుతుంది, కేసు జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న కోర్టులో ఆ ఇద్దరు నిందితుల్ని కాల్చి చంపేస్తాడు. ఇప్పుడు కేసు అంతా మారిపోయింది. కేసు మారిపోయి వాళ్ళ నాన్న మీద కేసు. ఆ కేసు ఎవరు తీసుకోరు. అంటే కొంతకాలం క్రితము, అంటే ఇప్పటికీ ఉండొచ్చు కానీ కొంతకాలం క్రితం నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి పెద్దగా పడదు. అయితే ఒక తెల్ల వ్యక్తి ముందుకు వస్తాడు, లాయర్, నేను వాదిస్తానని. అతను ఎంతో కష్టపడతాడు, ప్రయత్నం చేస్తాడు చెప్పడానికి. తండ్రి కదండి, తన వాద వేదనతో ఎన్ని చేశాడండి, మీకు తెలియదు ఆ పరిస్థితి. ఎంత చెప్పినా కూడా ఆ జడ్జిమెంట్ చాలా కాలం జరుగుతుంది. జరిగి ఆఖరికి ఫైనల్ తీర్పు రోజు వస్తుంది. తీర్పు రోజు మెయిన్ జడ్జి ఉంటాడు, ఆ తర్వాత జ్యూరీ అని కొంతమంది ఉంటారు. జ్యూరీ అంటే తెలుగులో ఉంటారు వాళ్ళు, సభ్యులు అనమాట, సభ్యులు సమూహం. వాళ్ళందరూ డిసిజన్ని ఇతను చెప్తాడు. వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. జడ్జిమెంట్ ఆల్రెడీ తెలుసు, అతనికి మరణశిక్ష చేయాలని డిసైడ్ అయిపోతారు వాళ్ళందరూ. ఇదంతా జ్యూరీ వాళ్ళందరూ కూడా తెల్లవాళ్లే, జడ్జితో సహా. ఈ లాయర్ ఎంతో వాదించాడు, ఎంతో చెప్పాడు కదా, అర్థం కాలేదు కదా. ఇక జడ్జిమెంట్ చెప్పబోతుంటే, సార్ ఒక్క నిమిషం నాకు సమయం ఉంది అంటాడు. అని ఆ జ్యూరీ వాళ్ళందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి ఆ పిల్లకి జరిగిన దాన్ని వివరిస్తూ వస్తాడు. ఎలా అంటే, ఒక 12 సంవత్సరాల చిన్న పాప అండి, ఇంటి బయట ఆడుకుంటుంది, ఏమీ తెలియదు. ఇద్దరు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఇష్టం వచ్చినట్లు అమ్మాయిని హింసించారు. అది చేశారు. వాళ్ళు ఊహించుకోమంటారు, వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అమ్మాయిని ఆ బ్రిడ్జ్ నుంచి కింద పడేశారండి. ఒక మాంసం ముద్దలా పడిపోయి ఉంది అమ్మాయి దొరికినప్పుడు అని చెప్పి ఆఖరికి ఏమంటాడు తెలుసా, ఇప్పుడు ఆ పాపని తెల్ల పాపలాగా, అంటే వైట్ అమెరికన్గా ఒకసారి ఊహించుకోండి అంటాడు. అందరు జ్యూరీ, అందరికి నిజంగా జరిగిన ఇన్సిడెంట్, అందరి కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉంటాయి. వాళ్ళు అప్పటి వరకు చూస్తుంది ఎవరిని, నల్ల వ్యక్తి కదా అనే దాన్ని చూస్తున్నారు. ఆ పరిస్థితి చూడట్లా, నల్ల వ్యక్తిని చూస్తున్నారు. ఎప్పుడైతే తెల్ల వ్యక్తి అని చెప్పాడో వాళ్ళకి అర్థం, అది చూసినప్పుడు వాళ్ళు దాన్ని వెంటనే ఆ తీర్పు అంతా కూడా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా, ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగినా, అది నీకు కలిగినట్టు, నీ కుటుంబంలో కలిగినట్టు. అందుకే నిన్ను వలె నీ పొరుగువాన్ని, నాకు చాలా బాధేస్తుంది. క్రైస్తవులు అసలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తారు అర్థమే కాదు. ఇది సత్యం. మనం చేయాల్సింది ఇది. ఒక ప్రభువుని అంగీకరించిన వ్యక్తి మనకు కనిపించినప్పుడు అతన్ని మనం అలా చూడాలి. అబౌట్ టు డై, ఇంకా నరకానికి వెళ్ళిపోతున్నాడు. మనం చూస్తూ ఉంటాం కదా, ఒక వ్యక్తిని చూసాము, కృష్ణాచారి అని, తెలంగాణ పోరాటం సమయంలో. అతనే కృష్ణాచార్యనా, అతని పేరు శ్రీకాంత్ చారి. ఎస్. ఆ అబ్బాయి కాల్చుకున్నాడు. ఎంత బాధేసిందో చూసిన వాళ్ళందరికీ కూడా, వీడియోలు చూసిన వాళ్ళకే. యేసు ప్రభువుని నమ్మని వ్యక్తులను ఆ విధంగా చూడండి మీరు. దే ఆర్ గోయింగ్ టు సఫర్ లైక్ దట్. వాళ్ళు మీ సొంత వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా రక్షించబడిన వాళ్ళు అలా కాల్చబడబోతా ఉంటారు సదాకాలం, నిత్య నరకాగ్నిలో. ప్రభువుని గురించి చెప్పండి, ప్రభు ప్రేమను చూపించండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి పాపులు, ఎట్లాంటి వాళ్ళు చూడొద్దు మీరు. వాళ్ళు ఎవరో చూడొద్దు, వాళ్ళ స్థితి చూడండి. సమరయుడు ఎవరో చూడలా, స్థితి చూశాడు. యేసు ప్రభు మనం ఎవరో, ఎలా చేసి ఇన్ని పాపాలు చేసి, మన స్థితి చూశాడు. ఆ స్థితి మార్చడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. నువ్వు చేసిన త్యాగానికి మేమేమి చేయగలం ప్రభువా? మమ్మల్ని కూడా అదే చేయమంటున్నావు. ఆ సమరయుడి కథలో నువ్వేం చేసావో మాకు తెలియజేసావు, మమ్మల్ని కూడా అదే చేయమంటున్నావు.
అవును ప్రభా, లోకమంతా ఎంతో పంట విస్తారంగా ఉంది ప్రభా. నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు తండ్రి. వారు మేము చూస్తూ ఆ యాజకుడి వలె, ఆ లేవి వలె వెళ్ళిపోతా ఉన్నాం ఇంతకాలం. అలా కాకుండా నీలాగా కనికరపడి దగ్గరికి వెళ్ళి గాయములు కట్టి, అయ్యా నీ యొక్క రక్షణ సువార్తను తెలియజేసి వారి పాపము క్షమింపజేసి నీ ఆత్మతో అభిషేకించబడి సంఘమునకు అంటుకట్టబడిలాగున, తద్వారా నాయన నీ స్వరూపులోకి మార్చబడి నువ్వు మరలా వస్తా అన్నావు కదా, వచ్చి తీసుకొని వెళ్తాను అన్నావు కదా, ఆ సమూహంలో వారిని కూడా మేము చేర్చే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. వీఆర్ ఆల్ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం.